సత్తా చూపిన గోపిరెడ్డి, దుమ్ము లేపిన వైసీపీ పట్టణ వీధుల్లో రెపరెపలాడిన వైసీపీ జెండా. ఎగసిపడిన వైసీపీ కెరటం. కూటమి వ్యతిరేక ర్యాలీలో చంద్రబాబు పాలనపై ఎగసిన ప్రజాగ్రహం. పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆగమని జనం అనుకున్నారా? ఇచ్చిన హామీలు వెంటనే సారేనండి ఒప్పులో చేసి వెంటనే హామీలు అమలు చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా పిలుపునిచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం నర్సరావుపేటలో నిర్వహించడం జరిగింది. వేలాది మందితో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటం ఈరోజు ఇందుకు నిదర్శనం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రజలకి హామీలు ఇచ్చాడో ఎన్నికల ముందు, ఆ హామీలు ఏమయ్యాయి, ఎందుకు అమలుపరచట్లేదు? ఆరిట్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలుపరచని నేపథ్యం ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ వృత్తి, ఈ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకపోవటం, మొన్న ఇచ్చిన డిఎస్సి 18,000 పోస్టులు చూసాం. ఎన్నో అవకతవకలు, ఎన్నో మోసాలు, పూర్తిగా అవినీతితో లోకేష్ ఒక్కొక్క స్పోర్ట్స్ కోటాలో ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 లక్షలకు అమ్ముకున్న నేపథ్యం ఈరోజు నిజమైందని చెప్పి నిన్న ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిరూపించాడు. ఈరోజు నవీన్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి అతన్ని తర్వాత లిస్ట్ లో తీసేశారు. అతను అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో పనిచేస్తూ ఎన్నికల పేపర్ సెట్ చేసేది వాళ్ళే, ఎన్నికలు నిర్వహించేది అదే కమిటీ. ఈరోజు ఇంత ఘోరంగా డిఎస్సిలో మోసం చేసిన ఈ సంఘటనలు ఈరోజు రోజుకి కూడా బయటపడే కార్యక్రమం చేస్తున్నాం. అట్లానే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తాడు నెలకి, ఇంతవరకు ₹1 ఇవ్వాలి. 24 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి, ₹1 కూడా ఇంతవరకు నిరుద్యోగ వృత్తి చెల్లించలేదు. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ హామీల్లో రెండోది ఆడబిడ్డ నిధి. ఒక్కొక్క ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకి నెలకి ₹1,500 చొప్పున ఇస్తానన్నాడు. ఇంతవరకు ₹1 చెల్లించాల. P4 అని చెప్పాడు, మోసం చేసే కార్యక్రమం చేశాడు. ఈరోజు మరి మూడోది తల్లికి వందనం. 1 సంవత్సరం ఇచ్చారు, అది కూడా అరకొరగా ఈ రాష్ట్రంలో సుమారు 18 లక్షల పిల్లల్ని ఎగరగొట్టే కార్యక్రమం చేసి ముగ్గురు ఇద్దరు ఉన్న పిల్లలకు కూడా ఇస్తా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వలేని పరిస్థితి. అట్లానే ఈ రోజు స్కూల్స్ ప్రారంభమయ్యాయి,
ఇంతవరకు కూడా ఈరోజు డ్రెస్సులు కానీ కిట్లు కానీ అదే విద్యా కానుకలు ఇచ్చే వస్తువులు కానీ బూట్లు కానీ డ్రెస్ కానీ ఇంతవరకు పాఠశాలకు చెందిన వెళ్ళిన కార్యక్రమం జరగలేదు. ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ అయ్యి ఈరోజు ఇన్ని ఘోరాలు డిఎస్సి నియామకాల్లో కానీ ఈరోజు మరి స్కూల్ విద్యలో కానీ ఎన్నో మోసాలు ఎన్నో అవకతవకలు జరిపి ఈరోజు ఘోరంగా ప్రజలను వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేశారు. అట్లానే మరి గ్యాస్ సిలిండర్ ఉచితంగా 2 సంవత్సరాలకు కలిపి 6 సిలిండర్లు ఇవ్వాల్సి ఉంటే 1 సిలిండర్ మాత్రమే ఇచ్చారు ఈ రాష్ట్రంలో. ఇంతవరకు మిగిలిన 5 సిలిండర్ల గురించి ఇవ్వకపోగా రేట్లు పెరిగాయి. ఇవాళ 92 రూపాయలు ఒక్కో గ్యాస్ సిలిండర్ మీద అధికంగా పెరిగినా సరే ఈ ప్రభుత్వానికి చలనం లేదు, ఎక్కడా కూడా వాటి గురించి ఊసేలేదు. అట్లానే ఉమెన్ కి ఈ మహిళలకి ఈరోజు ఉచిత బస్సు అన్నారు, కొన్ని బస్సులు మాత్రమే పెట్టారు, జిల్లాల నుంచి జిల్లాలకు లేదు, ఇంటర్ జిల్లా మాత్రమే ప్రవేశం ఇచ్చారు. అందులో కూడా బస్సుల్లో ఖాళీ లేక ఆడవాళ్ళు రోజు ముష్టి యుద్ధాలకు దిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈరోజు ఇంత ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి నిలదీసే కార్యక్రమం చేస్తున్నాం. బట్టలు ఇప్పదీసి ప్రభుత్వాన్ని నడి రోడ్డు మీద నిలదీసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి సిగ్గు వస్తుందా లేదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతాం. ఈరోజు ఏ కాడికి దోచుకునే కార్యక్రమే. లోకేష్ పెద్ద అవినీతి పరుడు. లోకేష్ చేస్తున్న అవినీతి మామూలుగా కాదు. డిఎస్సి పోస్టులే కాదు, ఆర్డీఓలు పోస్టింగ్ ఇచ్చే దాంట్లో నిన్న పోస్టింగ్లు ఇచ్చారు. ఒక్కొక్క పోస్టింగ్ కి 40 లక్షల రూపాయల నుంచి 70 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇది వాస్తవం కాదా అని ఈరోజు లోకేష్ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక్కొక్క ఆర్డీఓ పోస్టింగ్ ఇవ్వడానికి 40 లక్షల నుంచి 70 లక్షల రూపాయలు వసూలు చేశారు ఒక్కొక్క ఆర్డీఓ పోస్ట్ కి. ఈరోజు అన్ని అవినీతిమయం. మంగళగిరిలో ఫ్లాట్లు వెంచర్లు వేయాలంటే ఎకరానికి 50 లక్షల రూపాయలు. ఈరోజు ఘోరంగా లోకేష్ అవినీతి చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు కేవలం నామకే వాస్తే ముఖ్యమంత్రి తప్పితే చంద్రబాబుది ఏమీ లేదు ఈ ప్రభుత్వంలో. అంతా కూడా లోకేష్ పరిపాలన చదువుతాం. స్టీల్ ప్లాంట్ లో మొన్న 9 మంది చనిపోతే ఈయన వెళ్ళి నీ కుటుంబ సభ్యులు ఎవరన్నా చనిపోయారా అని అడుగుతాడా? ఇది ఎంత ఘోరం అండి. అంటే వాళ్ళ తోటి సహచరులు వాళ్ళు చనిపోతే మనకు బాధ ఉండదా? మన తోటి స్నేహితుడు కానీ మన కుటుంబ సభ్యుల్లో మరి ఎవరైనా సరే చనిపోతే మనకు బాధ ఉండదా? అలాంటి బాధ వ్యక్తపరిస్తే మీకేంటి సంబంధం అని అడుగుతాడా? ఇంత హీనంగా కేవలం ఆయనకి డబ్బులు మాత్రం తప్పితే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎక్కడ లేడు. ఖచ్చితంగా చంద్రబాబుని కేవలం ఒక ముఖ్యమంత్రిగా చూపిస్తున్నారు. వెనకంతా కూడా లోకేష్ ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంత అవినీతిమయంలో ఈరోజు విద్యాశాఖలోనే ఇంత అవినీతి ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా లోకేష్ ఒకటే చెప్తా ఉన్నాం, మీకు అందరికీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ఈరోజు డిఎస్సిలో జరిగిన కుంభకోణాలు కానీ, ఈరోజు రాజధాని భూముల విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల విషయంలో కానీ రోడ్డు మీద ఎక్కి పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేయాలి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీ నర్సరావుపేటలో నిర్వహించాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకి, అదేవిధంగా మా నాయకులకి, కార్యకర్తలకి, వివిధ అభిమానులందరికీ కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.